ఓం నమ శివాయ హెర్బల్ హెయిర్ ఆయిల్. మన ఆయిల్ వచ్చేసరికల్లా కోల్డ్ ప్రెస్డ్ ఆర్ వుడ్ ప్రెస్ ఆయిలే ఉంటుంది. మనం డైరెక్ట్‌గా చెక్క గానుగతోటి పట్టించి తీపిస్తాము ఆయిల్. నార్మల్‌గా షాప్స్‌లో తీసుకొచ్చే వాటితోటి కాదు. దగ్గరుండి మనమే ఆయిల్ తీయించి చేపిస్తాము. ప్యూర్ కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి మనం అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ 1కి 2 సార్లు బాగా క్లీన్ చేస్తాము. చాలా డస్ట్ అనేది ఉంటుంది. మనకు అసలు కనబడదు పైకి గానీ 2 టైమ్స్ వాష్ చేశాక గిట ఇంకా కొంచెం ఉంటుంది. 2-3 టైమ్స్ అయితే పక్కా వాష్ చేయాలి. డస్ట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకు పైన జస్ట్ ఇట్లా దుమ్ములా ఉంది కానీ లోపల చూస్తే ఈవెన్ మట్టి గిట ఉంటుంది. అలా 1 బై 1 ఒక్కొక్కటి మనకు ఆయిల్‌లో యూజ్ చేసేటివి అన్నీ 1 బై 1 అలా నీట్‌గా వాష్ చేసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకొని నైట్ అంతా వాటర్ పోయేదాకా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం సన్ డ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఒక క్లాత్ వేసి లేదంటే ఒక పేపర్ కానీ అట్లా ప్లాస్టిక్ పేపర్ ఆర్ ఎనీ క్లాత్ కానీ దాని మీద వేసి మళ్ళీ దాని మీద నుంచి కవర్ చేసి కప్పుతాము. మీది నుంచి ఎలాంటి డస్ట్ పడకుండా. ఆ నెక్స్ట్ డే మనం వచ్చేసరికల్లా ఆయిల్ ప్రిపరేషన్ అనేది మనం ఏమేమి వాడతామంటే ఇందులో ఆనియన్స్, హైబిస్కస్ ఫ్లవర్స్, కోకోనట్ ఆయిల్, కలోంజీ సీడ్స్, రోజ్‌మెరీ, అలోవెరా, కాస్టర్ ఆయిల్ ఇలా 1 బై 1 అనేటివి అన్నీ ఇలాంటి ఐటమ్సే ఉంటాయి. అన్నీ న్యాచురలే. కొన్ని డైరెక్ట్‌గా ఏస్తాము. కొన్నేమో పేస్ట్ చేసి దాని నుంచి వచ్చిన జ్యూస్ ద్వారా గిట్ట చేస్తాము. ఆ తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లేదంటే స్టీల్ బౌల్ ఆర్ కడాయి, ఐరన్ కడాయి. ఈ రెండిట్లనే ఈ ఆయిల్ అనేది యూజ్ చేస్తాము చేయడానికి. వేరే అనేటివి ఈ ఆయిల్ ప్రిపరేషన్‌కి పనికిరావన్నమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్, కాస్టర్ ఆయిల్, మనం తీసుకున్న ఎక్స్ట్రాక్ట్ జ్యూస్, తర్వాత వచ్చేసరికల్లా 1 బై 1 హైబిస్కస్ ఫ్లవర్స్, అలోవెరా, కలోంజీ సీడ్స్, రోజ్‌మెరీ అన్నీ మనం లో ఫ్లేమ్‌లో ఇది అనేది హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఏందంటే ఆయిల్ అనేది చాలా బ్లాకిష్ కలర్ అయిపోతుంది. దాంట్లో ఉన్న మన బెనిఫిట్స్ అన్నీ గిట్ట మిస్ అవుతాయి. బెనిఫిట్స్ పోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్‌లో హీట్ చేసుకోవాలి. జస్ట్ మనకు బబుల్స్ వచ్చేంత వరకు చేసుకుంటే చాలు. మన ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి కలర్ ఎంత బాగా తెలుస్తుందో. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనకి నీట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ మెల్లిగా కిందికి పెట్టేసుకొని కొద్దిసేపటి వరకు ఒక 1-2 అవర్స్ మొత్తం కూల్ డౌన్ అయిపోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా స్ట్రెయిన్ చేసుకుంటూ ఉండాలి. అలా ఒక డే మొత్తం వదిలేసేయాలి నైట్ మనం ఆయిల్. ఎందుకంటే థిక్‌గా దాంట్లో మనం పేస్ట్ గిట పౌడర్స్ ఫామ్‌లో వేసాము. సో, అదనేది కిందంతా ఇట్లా లేయర్‌గా ఫామ్ అవుతుంది. 1 డే మొత్తం నైట్ అలా వదిలేస్తే మనకు ప్యూర్ ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ మడ్ అనేది కింద స్టోర్ అయ్యి ఉండిపోతుంది. చూడండి అగో ఒక గ్లాస్‌లో మీకు తెలుస్తుంది బ్లాకిష్ కలర్ అదే. మనకొచ్చేసరికల్లా 1 ½ లీటర్ ఆయిల్ మనకెంత అవుతుందో చూడండి. ఆయిల్ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్‌కి మనం 1 డే రెస్ట్ ఇచ్చినందుకు ప్యూర్‌గా ఇట్లా పైకి తేలింది ఆయిల్ అంతా ఇది. మనం బాటిల్స్‌లో ఫిలప్ చేస్తున్నాము. దాంట్లో కొంచెం రోజ్‌మెరీ యాడ్ చేస్తాము. మంచి స్మెల్ ఉంటుంది. హెయిర్‌కి గిట్ట చాలా బెనిఫిట్ ఉంటుంది రోజ్‌మెరీ ద్వారా. చూడండి మనం 1 ½ లీటర్ ఆయిల్ యూజ్ చేసి ఇంత 5 అండ్ ఈ ఆయిల్ వచ్చేసరికల్లా 2+ ఇయర్స్ ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ వాడొచ్చు. డైలీ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. లేదంటే బాత్‌కి ముందు 2 అవర్స్ ముందు అప్లై చేసుకొని వాష్ చేసుకున్నా ఓకే. 2 డేస్ హెడ్‌కి అలానే పెట్టేసుకొని వదిలేసినా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ.